దేవుని జనాంగమా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండో వర్తమానము ఈ జూన్ నెల మొదటి వారంలో మొదటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ప్రభు వాళ్ళకు నడిపించారు. రెండో వర్తమానం ద్వారా హెచ్చరిక పొంది ముందుకు సాగిపోదాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18వ చరణం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పిన ప్రార్థన అంశాలను బట్టి ఆఖరిలో విలియం గారు ప్రార్థన నడిపిస్తారు. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే వందనాలు ప్రభువా. గత వారం అంతా మమ్మల్ని కాచి దాచి కాపాడి నడిపించిన విధానం కొరకు వందనాలు. నీ దాసుని మీరు ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు. నీ పిల్లలందరినీ ఇక్కడ సమకూర్చినందుకు వందనాలు. నీకు అర్పించబడిన కానుకలు దశమభాగాల కొరకు వందనాలు. లేచి మా ఇళ్ళకు వెళ్ళే ముందు మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి పంపించండి. ఇక్కడ స్వస్థత కొరకు నూనె బాటిల్ తెచ్చుకున్నారు నాయన ప్రభు. నూనె మీద నీ హస్తం ఉంచండి. రాసుకున్న వారికి స్వస్థత, ఆరోగ్యం ఇవ్వండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి నీ శక్తి, నీ బలము నీ బిడ్డలందరికీ కుమ్మరించండి. ఈ సమయంలో నీ దేనదాసుని పూర్తిగా మరుగుపరుచుకోమని, నీ స్వరం వినిపించమని యేసునామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోతున్న కాలంలో జరగబోతున్న చరిత్ర, రేపటి న్యూస్ పేపర్ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. జనరల్గా న్యూస్ పేపర్లో నిన్నటి వార్తలు ఉంటాయి. టీవీ టెలివిజన్స్లో వచ్చేటువంటి టెలిమీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు నేటి వార్తలు. బైబిల్లో వార్తలు రేపటి వార్తలు. అందుకే బైబిల్ చిరస్థాయిగా నిలిచిన ఏకైక గ్రంథం. ఎన్నో గ్రంథాలు వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ఎంతో కష్టపడి స్కూల్ తీయగానే పిల్లలకు పుస్తకాలు కొంటాం, వాటికి కవర్లు వేసి పేర్లు రాసి అన్నీ వేసి పిల్లలకు పంపిస్తాం. కానీ ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం ఎందుకు పనికిరావు. ఎన్ని డబ్బులు ఎట్టుకున్నా ఈ మూలం పడేయాలి, మళ్ళీ కొత్త బుక్స్. ఎన్ని రోజులకైనా, ఎన్ని సంవత్సరాలకైనా, ఎన్ని తరాలకైనా మారని గ్రంథము, అవసరమైన గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే ఇది భవిష్యత్ కాలాన్ని చెబుతుంది, వర్తమాన కాలాన్ని చెబుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయినటువంటి గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. రానున్న దినాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్ కాలంలో ఎలాంటి సంభవాలు జరగబోతున్నాయి, ఇక మీదట జరగబోవు దానిని నీకు తెలియజెప్పేదను అని, చూపించేదను అని యోహాను భక్తుడిని దేవుడు, ఆత్మవశుడైన యోహానుని పరలోకానికి తీసుకుని వెళ్ళి జరగబోతున్న సంగతులను దేవుడు చూపించాడు. ఆ చూపినటువంటి విషయాలన్నీ అతడు ప్రకటన గ్రంథంలో రాస్తే దాని మీద ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. ఒక విచిత్రం ఏంటంటే ఆ రాసినటువంటి ఆ ప్రకటన గ్రంథ రచయిత యోహాను గారు చదువుకోలేదు. విద్య లేని పామరుడు, ఒక జాలరి, చేపలు పట్టుకునే వ్యక్తి. ఆయన రాసిన ప్రకటన గ్రంథాన్ని మహామహా మేధావులు, విద్యావంతులు, గొప్ప పండితులని పేరు పొందిన వారు చదివి ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అదొక గమ్మత్తు. ప్రకటన గ్రంథము బైబిలులో ఆఖరి పుస్తకం. రాసినవాడు చదువులేని పామరుడు. బైబిల్ గ్రంథం మొదటి పుస్తకం ఆదికాండం. మహాపండితుడు, విద్యావంతుడు మోషే. అంటే ఒక పండితుడితో ప్రారంభించబడి పామరుడితో ముగించబడింది బైబిల్. ఎందుకో తెలుసా? పండితుల నుంచి పామరుల వరకు అందరికీ అవసరమైన గ్రంథము అని చెప్పడానికి.
ఇలా ఎన్నో విశేషణాలు, విశిష్టతలు బైబిల్కు ఉన్నాయి. జరగబోతున్న సంగతులను వివరించడానికి గ్రంథం రాస్తే ఆ గ్రంథాన్ని చదివి చాలామంది గందరగోళానికి గురైతే గందరగోళానంతటికి కూడా చెక్ పెట్టడానికి ఇదిగో జరగబోతున్న సంభవాలు ఈ విధంగా ఈ క్రమవరుసలో జరుగుతాయి అని ప్రకటన గ్రంథానికి సంపూర్ణమైన వ్యాఖ్యానముగా, జరగబోతున్న సంగతులను వివరించే వివరణాత్మక గ్రంథంగా సుమారు 40 ఏళ్ల క్రిందట అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి ద్వారా దేవుడు యుగాంతము అనే గ్రంథాన్ని రాయించాడు. యుగాంతము అనే గ్రంథంలో ఏమేమి సంగతులు ప్రవక్త ఓఫీర్ గారి ద్వారా దేవుడు రాయించాడో, ఏ ఏ విషయాలు మర్మముగా యోహాను ద్వారా ప్రకటనలో దేవుడు పలికించాడో, ఆ సకల సంభవాలు జరుగుతున్న దినాలలోకి మనం వచ్చేసాం. ఏం జరగబోతుంది అనేది గత 2 వారాల క్రిందట ఒక పాయింట్ దగ్గరకు వచ్చి నేను ఆపాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఏమేం చెప్పానో చకచకా చెప్పి అప్పుడు జరగబోతున్నటువంటి కార్యం కొరకు మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాల ఘోష, యుద్ధాల భయము, యుద్ధ భీతి అనేది మనుషులను ఆవరించింది. ఇది రాను రాను ఎక్కువైపోద్ది. ఎంత గొప్ప నినాదాలు వినబడతాయంటే యుద్ధమే మాకు వద్దు అనేంతగా యుద్ధాలను అసహ్యించుకుంటారు. ఇప్పుడైతే ప్రజలకు యుద్ధం అంటే అసహనం కనపడడం లేదు. అదొక రకమైన ఎంజాయ్మెంట్ లాగా, వాడికంటే నాకు ఎక్కువ బలం ఉంది, నా దేశం మీదకి వస్తే తుక్కు కింద కొట్టేస్తాను, నా దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బాగా డెవలప్ చేసాము, రోబోటిక్ ఇంజనీరింగ్ మాకు డెవలప్ అయ్యింది, కాబట్టి మేము సైనికుల్ని, మానవులనే కాదు రోబోలను కూడా సైన్యంలోకి దింపుతున్నాము, ఎవడన్నా మా మీదకు రావాలి తుక్కు కింద కొట్టేస్తాం అని ఎవడకు వాడే సవాల్ చేసుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్న దినాలలో మనం ఉన్నాం. ఒకరోజు రాబోతుంది, అదేంటంటే బాబు ఈ యుద్ధాలు మాకొద్దు. ఎందుకు యుద్ధాలు మాకొద్దు అంటారంటే, ప్రపంచంలో నేను అగ్రరాజ్యంగా బలపడాలనుకుంటున్నటువంటి అమెరికా, సోవియట్ యూనియన్, ఈ 2 కూడా కుప్పగూలిపోతాయి. సోవియట్ యూనియన్ అనేటువంటి ఆ రష్యా ఇప్పటికే దాని ప్రభావం తగ్గిపోతూ ఎంత బలహీనమైపోయింది అని అంటే, సోవియట్ యూనియన్లో నుండి విడిపోయినటువంటి రష్యా, దాని మిత్ర దేశాలు, సోవియట్ యూనియన్ అంటారు ఎన్నటిని కలిపి, అందులో యుక్రెయిన్ ఒకటి. ఆ యుక్రెయిన్ అనేటువంటి చిన్న దేశం 4 ఏళ్ళు కంటి మీద కునికి లేకుండా పుతిన్కి చేసేసింది. ఒక రోజులో నేను యుద్ధం ముగించేస్తాను, ఒక రోజులోనే యుక్రెయిన్ని 2వ రోజుకి లేకుండా చేసేస్తానని ప్రగల్భాలు పలికాడు. 4 ఏళ్ళు దాటి 5 ఏళ్ళు అయినా సరే యుక్రెయిన్ ఏమీ చేయలేకపోయాడు. వీడు పెద్ద బాంబర్లతో వెళ్తే చిన్న బీర్ బాటిల్లో పెట్రోల్ పోసి ఒత్తెలిగించి పెట్రోల్ బాంబులు వేసి పెద్ద బాంబర్లను లేపి పడేశారు యుక్రెయిన్ వాసులు. అలాగే దెబ్బ మీద దెబ్బ తగిలినటువంటి రష్యా దేశం ఇంకేమీ చేయలేక ఇజ్రాయేల్ను దోచుకోవాలి, మన ఆయుధ సంపత్తి పెంచుకోవాలన్నా, మన మిత్ర దేశాలన్నిటికీ శాంతి కలగాలన్న ఒకటే మార్గం, అదేంటంటే ఇజ్రాయేల్ అనేది భూమి మీద ఉండకూడదు, ఇజ్రాయేల్ దేశాన్ని లేకుండా చేసేద్దాం అనగానే రష్యాకి వంతబాడేటువంటి వాళ్ళు ఇప్పటికే ఉన్నారు, అప్పుడు ఇంకా ఎక్కువ అవుతారు. రష్యా దాని మిత్ర దేశాలు ఇజ్రాయేల్ మీద దండెత్తి సర్వనాశనం చేద్దామనుకున్న దినాన్న దేవుడే ఇశ్రాయేలు పక్షంగా దిగొస్తాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ పక్షంగా నేనున్నానని అభయమిస్తున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ కానీ యూకే, ఈ బ్రిటిష్ సామ్రాజ్యము యూకే ఏదైతే ఉందో ఈ యూకే కానీ, యునైటెడ్ కింగ్డమ్స్, యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఏ కానీ ఏది
యుద్ధ రంగంలో సహాయం చేసే పరిస్థితి కనబడదు. ఎందుకంటే ఆ రష్యా దాని మిత్ర దేశాలు ఇజ్రాయేల్ మీదకి వెళ్ళే నాటికే ఈ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటాయి కనుక ఇజ్రాయేలుకి మేమున్నాము అని యుద్ధ రంగంలో సహాయం చేయడం మానేస్తాయి. ఎందుకో దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పవసరం లేదు. ఇరాన్ మీదకు ఇజ్రాయేలు దండెత్తినప్పుడు ఇజ్రాయేలు పక్షంగా అమెరికా వచ్చింది. ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలో నష్టపోయింది ఎవరో తెలుసా? అధిక భాగం నష్టపోయింది అమెరికానే నష్టపోయింది. ఇజ్రాయేల్కి పెద్ద నష్టం కలగలేదు, ఇరాన్కి కూడా పెద్ద నష్టం కలగలేదు. ఎక్కువ నష్టం, ఆర్థిక నష్టం కలిగింది అమెరికాకి. అనవసరమైన యుద్ధాల్లోనికి వెళ్ళి దేశాన్ని సంక్షోభంలో ముంచొద్దు బాబు, నీకో దన్నం అని నేను మోడర్న్ కోరేష్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ ముసలాయన, ఆయన పేరేం పేరు తెలీదా? డొనాల్డ్ ట్రంప్ గారిని పక్కన కూర్చోబెడతారు. ట్రంప్ గారు ఇప్పుడే అమెరికాను కంపు కొట్టించేస్తున్నాడని అందరూ డప్పు కొడుతూ ఉన్నారు. నిజమే ఆ మాట. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. రానున్న దినాల్లో ఇంకా దారుణం అయిపోద్ది. కనుక కష్టకాలంలో ఆదుకోవలసిన అమెరికా, సహాయం చేయవలసినటువంటి యూకే ఏ సహాయము చేయక మౌనం అయిపోయిన వేళ ఇశ్రాయేలు జాతి దేవునికి మొర్ర పెడతారు. దేవుడు వారి మొర విని వారి పక్షముగా దిగివచ్చి రష్యా దాని మిత్ర దేశాల మీదకు దేవుడే దండెత్తుతాడు. మొదటిగా ప్రకృతిని వారికి ప్రతికూలంగా మార్చేస్తాడు దేవుడు. వైమానిక దాడులు చేయడానికి వీలు లేకుండా ఆకాశ మార్గాన్ని వెళ్ళే విమానాలకు ఆటంకాలు కలిగేలాగా వాతావరణం ప్రతికూలంగా మారిపోద్ది. వడగళ్ళు వాన కురుస్తుంది. చుట్టూ చేరి ఉన్న శత్రువులు, భీకరంగా ఉన్నటువంటి ఆ సైన్యాన్ని భూకంపం చేత కొండ చర్యలు విరిగి వారి మీద పడేలాగా దేవుడు చేసి అనేక మంది నేలమట్టమైపోతారు. వాళ్ళు యుద్ధం చేద్దాం అనుకున్న సమయానికి వాళ్ళకి తెగులు వచ్చి, విచిత్రమైన తెగులు పుట్టి సైన్యం అక్కడికక్కడే చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు. విచిత్రమైన తెగులు. రష్యా దాని మిత్ర దేశాలలో తెగులు వల్ల చచ్చిన వాళ్ళు, వడగళ్ళ వల్ల, భూకంపాల వల్ల చచ్చిన వాళ్ళు కొందరైతే మానసికంగా ఒకడికొకడిని కాల్చుకుని చంపేస్తారు. మానసిక ఇబ్బంది కలిగి శత్రువు మీద యుద్ధం చేయడానికి గన్ లేపవలసిన వాడు పక్కోడి మీద గన్ లేపి పక్కనుండి కాల్చి చంపి ఒకడినొకడు కాల్చి చంపుకుంటారు. ఇలా పలు రీతులుగా ఇజ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినటువంటి ఇరాన్, జర్మనీ, ఇరాక్, కొన్ని ఇంకా దేశాలు ఇవన్నీ కలిపి శవాల కుప్పలై ఇశ్రాయేలు పొలిమేరల చుట్టూ శవాలుగా మారిపోతారు. ఆ శవాలను కప్పెట్టుకోవడానికే వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కడిని సమాధి చేయడం ఏమీ లేదు. పెద్ద గొయ్యి తవ్వుతారు. ఆ గోతులకు తీసుకెళ్ళి శవాలన్నీ తోసేసి బుల్డోజర్తోటి గొయ్యి తవ్వి అందులో కప్పెట్టేస్తూ ఉంటారు. విస్తారమైనటువంటి శవాల కంపు, ప్రపంచమంతా భయకంపము. అనవసరంగా యుద్ధానికి వెళ్ళి రష్యా సర్వనాశనం అయిపోయింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుని సర్వలోకము ఒకటే మాట చెబుతూ ఉంటారు. ఎందుకు సార్ యుద్ధం ఎందుకండి? యుద్ధాలు వద్దు సార్, యుద్ధాలు వద్దు. ఉన్నట్టుండి మాకేం పర్లేదు, వాళ్ళు యుద్ధంలో వాళ్ళు చచ్చారు, వీళ్ళని దేవుడు కాపాడాడు, మనకెందుకు లేని నిర్విచారంగా ఉంటారట అమెరికా వాళ్ళు. తర్వాత ఈ యూకే, యునైటెడ్ కింగ్డమ్స్ వాళ్ళు కూడా నిర్విచారంగా ఉంటారట. నిర్విచారంగా ఉన్నవారి మీద కూడా దేవుడు అగ్ని కురిపిస్తాడట. తెలియని రీతిగా వాళ్ళందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో, ప్రాణ నష్టంలో కూరుకుపోతారు. రష్యా దాని మిత్ర దేశాలు సర్వనాశనం అయ్యాయి. ఊహించని పరిణామాల వల్ల అమెరికా దాని మిత్ర దేశాలు బ్రిటన్ దీవులు
ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి ఆర్థిక నష్టానికి, ఆర్థిక సంక్షోభానికి కారణమై దిక్కుతోచని స్థితిలో అయోమయంగా ఉన్నప్పుడు ప్రతి దేశం నుంచి ఒక నినాదం, శాంతి ర్యాలీలు. మాకు శాంతి కావాలి, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, శాంతి ముద్దు, యుద్ధం వద్దు అంటూ ప్లక్కార్డ్స్ పట్టుకుని ప్రచారాలు చేస్తూ ఉంటారు. అప్పటికి ఇంకా కేఏ పాల్ గారు ఉంటే ఆయన ముందు లైన్లో నిలబడతాడు. ఆయన, నేను ముందు నుంచే చెప్తున్నాను యుద్ధం వద్దని. విన్నాడా? వినలేదు. పుతిన్ వినలేదు, ఆ ట్రంప్ వినలేదు. నా మాట వింటే ఎప్పుడో బాగుపడుదురు మీరందరూ అని మా అన్నయ్య లేచి మొత్తం ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు మరీ హీరో అయిపోతాడు మా అన్నయ్య. ఇప్పటికైనా హీరో కాదంటలేదు నేను. ఆ సమయంలో ఇప్పటికే ప్రపంచ మేధావులందరూ చెబుతున్నారు. ప్రపంచ మేధావులలో ఆధునిక భౌతిక రసాయన శాస్త్ర పితామహుడిగా పిలువబడేటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పిన మాట ఏంటంటే, వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తేనే యుద్ధాలు అనేవి జరగకుండా ప్రశాంతంగా ఉంటారు. ప్రపంచమంతా ఒకటే ప్రభుత్వం ఉండాలి. ఏక ప్రభుత్వం ఉంటే ఏ గొడవలు ఉండవు. వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తే ఇప్పుడు నేను కనిపెట్టినటువంటి ఈ యొక్క అణుబాంబు ఏదైతే ఉందో దానివల్ల ఏ నష్టము జరగదు. నేను ప్రతిపాదన చేసినటువంటి అణుసిద్ధాంతం ద్వారా ప్రపంచం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి నాశనం కలగకుండా ఉండాలంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయండి అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారు. అప్పటి నుంచి చాలామంది మేధావులలో ఈ ఆలోచన మెదడులో మెదులుతూనే ఉంది. ఎప్పుడైతే రష్యా దాని మిత్ర దేశాలు యుద్ధంలో నాశనం అయిపోయాయి, అమెరికా దాని సంయుక్త రాష్ట్రాలలో అగ్నికి పెద్ద పెద్ద భవంతులు కాలిపోయాయి. ఎందుకు ఎలా జరుగుతుందో తెలియదు. ప్రాణహాని, ప్రాణ నష్టం, ఇవన్నీ వద్దు సార్. యుద్ధం మనకొద్దు, శాంతి ముద్దు. అయితే మనకొకటే హద్దు. అదేంటయ్యా అంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ ఒకటే కావాలి. ప్రపంచ ఏకరాజ్యం. ఎవరు రాజ్యం చేస్తారు, ఎవరు పాలిస్తారు అని అందరూ గుసగుసలాడుకుంటున్న సమయంలో ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా ప్రశాంతంగా ఉన్నటువంటి రాజ్యాలు గొడవలకి నిలయాలుగా కనపడతాయి. కానీ ఆర్థికంగాను అన్ని విషయాల్లో కూడా బలంగా ఉండేటువంటి చిన్ని చిన్ని రాజ్యాలు, చిన్ని చిన్ని అరబ్ దేశాలు కొన్ని ప్రశాంతంగానే ఉంటాయి. అరబ్ దేశాల్లో ప్రస్తుతం ఏముందంటే పెట్రోల్ ఉంది. మూడట, నెత్తి మీద సూర్యుడు, పక్కన సముద్రం తప్పితే ఇప్పుడు దొరికిన పెట్రోలు. ఆ పెట్రోల్ కూడా కొన్ని రోజులకి అయిపోద్ది. మరి ఏం చేయాలి అంటే టూరిజాన్ని మనం డెవలప్ చేయాలి అని పెద్ద పెద్ద భవంతులు కట్టి ఎక్కడా లేని ప్రపంచంలో అంగులు ఆర్భాటాలు చేసి ప్రపంచంలో టూరిజం హబ్గా చేసి ప్రపంచ వనరులన్నీ కూడా ఆశిస్తున్నటువంటి స్థితి అరబ్ దేశాలకు ఉంది. దుబాయ్ ఇలాంటి కొన్ని ప్రాంతాలకు ఎందుకు వెళ్తారంటే టూరిజం ప్లేసులు అవి. ఇలా కాదు సార్, ఇంకా మనం డబ్బు సంపాదించాలని ప్రపంచంలో ట్రాఫిక్ జామ్ అనేది లేని, అసలు కార్లే లేని ఒక సిటీ కడుతున్నారు. ఆ సిటీ పేరు నియోమ్ అనేటువంటి ఒక సిటీ కడుతున్నారు. కార్లు వద్దు అక్కడ, అంతా కూడా అండర్ గ్రౌండ్ ట్రైన్స్, భూమి కింద నుంచే ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. ప్రతి ఇంటి దగ్గర ఒక లిఫ్ట్ ఉంటుంది. ట్రైన్ దిగి ఆ లిఫ్ట్లోంచి పైకి వస్తాడనమాట ఇంట్లోకి. ఎక్కడ కరెంటు స్తంభాలు కనపడవు, ఎక్కడ పెట్రోల్ వాడకం ఉండదు. అక్కడ అది వెడల్పు తక్కువ, పొడవు మాత్రం 170 కిలోమీటర్ల దూరం అయినటువంటి మహమ్మద్ షాలే మీద వాడి పేరు. దాని నిర్మాణకుడు 2017 సంవత్సరంలో దాన్ని ప్రారంభించారు. ఇలాగా ఈ గల్ఫ్ దేశాలు, ఈ అరబ్ దేశాలు ఆర్థికంగా బాగా స్థితిమంతులై ప్రపంచ అగ్రరాజ్యాలేమో
సర్వనాశనమైతే ఇవి బాగా డబ్బులు సంపాదించి ప్రపంచాన్ని మేము రూల్ చేస్తామని 10 దేశాలు సంయుక్తంగా సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడతారు అని చెప్పాను. ఏర్పడి మేము ప్రపంచ రాజ్యాన్ని స్థాపిస్తాం, శాంతిని నెలకొల్పుతాం, మా రాజ్యానికి మా కత్తికి ఎవడన్నా అడ్డొచ్చాడా సైనిక చర్య తీసుకుంటాం అని వాళ్ళు ప్రకటన చేసినప్పుడు ఇంక దానికి ఎదురు చెప్పకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా సరే సార్ చెయ్యండి, మీరు రూల్ చేయండి, యుద్ధమే లేని వాతావరణం వస్తుందంటే మేము వద్దంటామా కాదంటామా, మంచిది చెయ్యండి, దానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని అన్ని దేశాలు, అమెరికా కూడా నోరెత్తదు, రష్యా నోరెత్తడానికి అవకాశమే లేదు. అప్పటికి మాట్లాడితే తోక జాడించేటువంటి కమేని ఉండడు, కుమేని ఉండడు, అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇరాన్ ముందుంటుంది యుద్ధంలో రష్యాతో పాటు, కాబట్టి అది కూడా నాశనం అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ 10 మంది అరబ్బు రాజులు వన్ వరల్డ్ గవర్నమెంట్ నిర్మించడానికి వచ్చినప్పుడు దానికి ఎంత మాత్రము ఎవరు అభ్యంతరం పలకకుండా అందరూ ఇష్టపడతారు. ఆ 10 మంది రాజులు కలిపి ఏర్పాటు చేసినటువంటి ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నాకు చోటు కావాలని సిరియా అనే చిన్న దేశం నుంచి మరొక రాజు అందులో ప్రవేశిస్తాడు. వాడు ఇచ్చకపు మాటల చేత వాళ్ళని జాగ్రత్తగా వశపరుచుకుంటాడు. వాళ్ళని చేర్చుకోవడమే కాకుండా చేరిన కొద్ది రోజులకే వాడు వీళ్ళందరినీ బురుడి కొట్టిస్తాడు. దైవ వశము చేతనే దేవుడే వాళ్ళకు ఒక రకమైన దేవుని చిత్తం నెరవేర్చడానికి అనుకూలంగా ఈ 10 మంది రాజులకు ఏకాభిప్రాయం కలిగి వాడిని చేర్చుకున్న కొన్ని దినాలకే వాడికి సింహాసనాన్ని అప్పగిస్తారు. వాడు సింహాసనాసీనుడై ప్రపంచ రాజుగా పరిపాలన చేస్తాడు. ఈ పరిపాలన చేసేటువంటి దినాలలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అతనికి చోటు ఇవ్వడం విషయంలో 3 రాజులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. వాడిని చేర్చుకోవడం అంటే బాగానే చేర్చుకున్నాం సార్, వాడినే ప్రపంచ రాజుగా చేయాలనేటువంటి మన ఏకాభిప్రాయంలో లోపాలు ఉన్నాయి. ఎందుకనంటే అతడు చర్చలు జరపడం ద్వారా వాడికి మనం సింహాసనం అప్పగించాం, కానీ వాడు ఏదో మనల్ని మోసం చేస్తున్నాడు, మనం చాలా మోసపోతున్నాం, జాగ్రత్త. ఏం మోసం లేదు, ఏమీ లేదు, ఆయన చెప్పినవన్నీ బాగానే చెప్పాడు కదా, దీని విషయంలో మనం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయాలి అని 7 ఒక బ్యాచ్, 3 ఒక బ్యాచ్. ఈ 7 3 7 రాజ్యాలు రాజులకు, ఈ 3 రాజ్యాల రాజులకు వివాదం ఏర్పడుతుంది. ఈ వివాదానికి కారకుడు చిన్న దేశం నుంచి వచ్చినటువంటి ఈ అస్సూరు, సిరియా నుంచి వచ్చినటువంటి సిరియా రాజును బట్టి ఈ గొడవ ఈ మధ్యలో గొడవలాడుకోవడం ఏదో కులాయిల దగ్గర కూలి నాలి చేసుకునే వాళ్ళు గొడవలాడుకుంటున్నారు అన్నట్టు పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు కూడా కొట్టేసుకుంటున్నారు ఒకరినొకడు. నేను చూసారా, ఒక బీజేపీ నాయకులు సభ జరుగుతుంది, అందులో ఒక ఆయన గీతాలాపన చేస్తుంటే వీళ్ళు ఒకరినొకడు రోడ్డు మీద కొట్టేసుకుంటున్నారు స్టేజ్ మీద. ఇలాగ ఈ 10 మంది రాజులు దశరాజ్య కూటమిలోనే యుద్ధం స్టార్ట్ అవుతుంది. మాకు యుద్ధం వద్దని ప్రజలంటే శాంతినిస్తామని చెప్పుకున్నటువంటి వీళ్ళే అశాంతికి కారకులై ఫైరింగ్ చేసుకుని, ఆ ఫైరింగ్లో ఆ 3 ఈ 7 కలిపి ఈ మధ్యలో దూరినోడిని కాల్చేస్తారు. ఈ మధ్యలో దూరినటువంటి సిరియా రాజుని కాల్చగానే వాడు శవమైపడి ఉంటాడు. కొద్ది రోజుల పాటు వీడు ప్రపంచ రాజుగా పాలించాడు సార్, ఇప్పుడు ఈ యొక్క బుల్లెట్ గాయానికి చచ్చిపోయాడు, అయ్యయ్యో అని వాడికి అంత్యక్రియలు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. 3 రోజులు పూర్తయింది, అందరూ చూడ్డానికి వచ్చేవాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ లోపుగా 3 రోజులు పూర్తయిన తర్వాత శవయాత్ర జరుగుతూ ఉంటుంది, టీవీల్లో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. ప్రపంచ కెమెరాలన్నీ, టీవీ ఛానళ్ళన్నీ కూడా ఫోకస్ అంతా దేని మీద ఉందంటే
ఈ ప్రపంచ రాజు యొక్క అంతిమ యాత్ర మీదే ఉంది. టీవీ వాళ్ళకి ఏదైనా ఒక కొత్త న్యూస్ దొరకకపోవాలి, దొరికిందంటే అక్కడే తిరుగుతారు. శ్రీదేవి అనే సినిమా యాక్టర్ చచ్చిపోయిందంట. ఆమె ఏ టబ్లో పడుకుని చచ్చిపోయిందో ఆ టబ్లో ఇటు పడుకుని యాంకరింగ్ చేస్తున్నాడు. మన వాళ్ళు అంత పెద్దోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు. కాబట్టి శవయాత్ర జరుగుతుంటే ఇదిగో శవాన్ని ఇదే వెహికల్లో తీసుకెళ్తున్నారు, దీని నెంబర్ చూసారా? ఆ నెంబర్ ఎవరికి కావాలి అసలు? ఇన్ని గంటలకు శవం స్టార్ట్ అయింది, మరికొద్ది క్షణాల్లో బరియల్ గ్రౌండ్కి వెళ్ళబోతుంది. నివాళులు అర్పించడానికి ఎవడో డింగ్ డాంగ్ వచ్చాడు, బొంగు వచ్చాడు, 4 పేర్లన్నీ చెప్తూ ఉంటారు. మొత్తం ఊరు వాడ న్యూస్ ఛానల్ అన్నీ కూడా అందరూ మొబైల్ ఫోన్స్లోను టీవీల్లోనూ చూస్తూ ఉంటారు. అందరూ చూస్తూ ఉంటుండగా సడన్గా చచ్చిపోయినటువంటి ఆ రాజు, ఆ అరబ్బు రాజు టక్మని లేచి కూర్చుంటాడు. ఏం సార్ వీడు చచ్చిపోయాడు కదా, వీడు ఎలా లేచాడు అనుకుని అందరూ ఆశ్చర్యపడుతుంటారు. చావు దెబ్బ తగిలి మరలా తిరిగి లేచినటువంటి బ్రతికినటువంటి ఆ క్రూర మృగాన్ని చూసి జనులందరూ అతని వెంట వెళ్తారు అన్నాడు బైబిల్లో. ఎందుకురా బాబు అందరూ వాడిని వెంబడిస్తున్నారంటే, చచ్చిపోయి లేవడమే కాదు, లేచిన తర్వాత కొత్త పాట ఎత్తుకున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసింది ఒక లెక్క, ఇక్కడి నుంచి చూసేది మరొక లెక్క. ఇప్పటి వరకు నన్ను ఏదో అనుకున్నారు, చూస్తూ ఉండండి, తేడాలు వస్తే మాత్రం చెమడాలు వదిలిచేస్తాను. వాళ్ళు లేచిన దగ్గర నుంచి వాడు కొత్త భాష మాట్లాడుతున్నాడు, వాడు కొత్త వ్యవహారం, వాడు చూపు తేడాగా ఉంది. చచ్చిపోయినప్పుడు కొంచెం స్మార్ట్గానే ఉన్నాడు వాడు, చచ్చి లేచిన తర్వాత వాడు చూపు మారిపోయింది, వాడు మాట తీరు మారిపోయింది, వాడి వ్యవహారం పూర్తిగా వైలెన్స్గా ఉంది. ఎందుకంటే బైబిల్లో వాడిని క్రూర మృగము అన్నాడు. ఎందుకు సార్ వీడు ఇలా మారిపోయాడంటే, చచ్చిపోయి తిరిగి లేచింది సిరియా రాజు కాదు, చచ్చిపోయినది మాత్రం సిరియా రాజే. వాడు మరలా తిరిగి లేచింది. బాడీ ఏమో సిరియా రాజుది, వాని లోపలున్న ఆత్మేమో నిమ్రోదిది. నిమ్రోది ఎవడు సార్ అంటే, ఇంతకు ముందు చెప్పింది మరలా రిమైండ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను ముందుసారి చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. చెప్తూ కొన్ని మాటలు తడబాటు పడింది, కొన్ని వెనక్కి కొంచెం ముందుకు వెళ్ళింది. కాబట్టి మళ్ళీ దాన్ని సవరించుకుంటూ సరి చేసుకుంటూ ఎక్కడెక్కడ నేను కొంచెం స్టెప్ తేడా చెప్పానో దాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాను నేను. అందుకే కథ అంతా కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళి 2 వారాలు వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ సిరియా రాజు శరీరం లోపలున్న ఆత్మేమో నిమ్రోదిది. ఎవడండి నిమ్రోదు అనంటే, బాబేలు గోపురాన్ని, అసూరు రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక మిశ్రమ జాతివాడు. కూషు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటే తన భార్య కూషు ద్వారా కాకుండా లూసిఫర్ ద్వారా గర్భవతి అయి ఒక కొడుకుని కన్నది. వాడు దేవ విరోధి. సగమేమో మానవ రక్తము, మానవ జీన్స్, సగమేమో లూసిఫర్ జీన్స్. ఈ రెండూ కలిసిన మిశ్రమ వ్యక్తి ప్రపంచాన్ని రూల్ చేస్తూ సృష్టికర్త అయిన దేవుణ్ణి కాకుండా నేనే దేవుణ్ణని ప్రకటించుకుని బాబేలు గోపురం కట్టి ప్రపంచ ప్రజలను మోసం చేస్తున్నప్పుడు దేవుడు వాడి పనిని భగ్నం చేసి షాలేము రాజుగా దిగివచ్చి వాడిని పాతాళానికి పంపించాడు. 4000 సంవత్సరాలుగా సుమారు ఆ పాతాళ లోకంలో వాడి ఆత్మ కక్షతో కసితో రెచ్చిపోతూ ఉంది. నాకు ఒక అవకాశం వస్తే నేను ఈ భూమిని పాలిస్తాను, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగజేస్తాను అని దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా సర్పము యొక్క సంతానము నిమ్రోదు, క్రీస్తు సంతానమైనటువంటి మనకు, స్త్రీ సంతానంగా పుట్టినటువంటి క్రీస్తునాథుని పిల్లలమైన మనకు దేవుడు వైరాన్ని కలగజేశాడు. ఈ వైరము ద్వారా ప్రత్యక్ష యుద్ధం ఒకటి జరగాలి. కాబట్టి ఒక అవకాశం వాడికి ఇవ్వాలని దేవుడు పాతాళ లోకంలో ఉన్న నిమ్రోదు ఆత్మను దేవుడు రిలీజ్ చేశాడు, బయటికి పంపించాడు. వాడి ఆత్మ వచ్చి
ఎవరిలోకి దూరింది? ఎవరిలోకి దూరిందండి? సిరియా రాజు శరీరంలోకి దూరింది. ఇలాంటి కాన్సెప్ట్ని అందరికీ బాగా వంట పట్టించడానికే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అన్నిటినీ వాడుకుంటాడు దేవుడు. పాత సినిమాలు, కొన్ని సినిమాల్లో ఆడు చచ్చిపోతాడు, టైం అవ్వకముందే యమధర్మరాజు తీసుకెళ్ళిపోతాడు. చిత్రగుప్తుడేమో కళ్ళజోడు సరిగ్గా లేకుండా లెక్కలు తేడాగా రాస్తాడు. ఇంకా వాడికి ఇంకా చాలా ఆయుష్ ఉంది. ఈ లోపల వాడి బాడీ భూమి మీద ఖననం చేసేసారు, దహనం చేసేసారు. ఇప్పుడు వాడు ఆత్మ గొడవ పెట్టుకుంటాడు. యమధర్మరాజా, నువ్వు చాలా తేడాలు చేసావు, బ్రహ్మదేవుడికి చెప్పినట్టు నీ ఉద్యోగం ఊస్ట్ బాబు నీకులాంటి పోలికలు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, ఆడి దాంట్లోకి వెళ్ళి ఈడి దాంట్లోకి వెళ్ళి పంపిస్తూ ఉంటాడు. ఇలాంటి సినిమాలు అన్నీ తీశారు. యమగోళ, ఏదో గోళ అండి. లాస్ట్కి అదే కథ రాబోతుంది మరలా. సిరియా రాజు శరీరంలోనికి నిమ్రోదుగాడి యొక్క శరీరం ఆత్మ వచ్చి దూరుతుంది. వాడు దూరినటువంటి క్షణాన టక్మని లేస్తాడు. టీవీ ఛానల్లో మరీ ప్రత్యేకంగా ఫోకస్ చేసి కెమెరాలన్నీ పెడితే వాడు పక్కపక్క నవ్వి, ఇప్పటి వరకు నన్ను చంపుదామని చూశారు కదా, ఎవడో నన్ను ఏం చేయలేడు, నేనెందుకు తిరిగి లేచాను తెలుసా? ఇదిగో ప్రపంచానికి దేవుడిని నేనే. బైబిల్లో యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పుకున్నారు. అదంతా అబద్ధం. నేనే తిరిగి లేచాను. ఆయన లేచాడో లేదో చూసినోడు ఎవడో. మీరందరూ చూస్తుండగా 4 రోజులు నా శవాన్ని ఫ్రీజర్లో పెట్టారు. 4 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు నేను చచ్చిపోయానని. తిరిగి లేచాను, చూడండి, నేను సజీవుణ్ణి, నేను దైవావతారాన్ని అని ప్రపంచ ప్రజలందరినీ బురుడి కొట్టిస్తాడు. నిజంగానే సిరియా రాజే తిరిగి లేచాడేమోనని ప్రజలందరూ నమ్మేస్తారు. రాజ్యమంతా నిమ్రోదు, సాతాను కుమారుడైన నిమ్రోదు చేతికి వెళ్తుంది. ఈ లోక రాజ్యాలన్నీ నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టమైతే నేను ఇస్తానన్నాడు కదా లూసిఫర్. యేసు ప్రభు వారిని అన్నాడు, నువ్వు నాకు మొక్కితే ఈ లోకరాజ్యాలు దీని మహిమ నీకు ఇచ్చేస్తానన్నాడు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలు, దాని మహిమ, దాని ఘనత లూసిఫర్ ఈ సిరియా రాజు లోపల ఉన్నటువంటి నిమ్రోదుగాడికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ నిమ్రోదుగాడిలో ప్రవహించే జీన్స్ అన్నీ వాడి కాబట్టి, వాడు కుమారుడు కాబట్టి. ప్రపంచ రాజుగా వాడు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ సీన్ అంతా గమనిస్తూ ఉంటారు ఇజ్రాయేల్స్. అసలు ఏమిటి సార్, వీడేంటి చచ్చిపోవడం ఏంటి, లెగడం ఏంటి, వీడిని మెస్సయ్య అని చెప్పి వీడు చెప్పుకోవడం ఏంటి, ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది అని అనుకునే లోపుగా అప్పటికీ ఒక ప్రవక్త ఇజ్రాయేలీలో ఉంటాడు. వాడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీలారా, యెహోవా దేవుని పిల్లలారా, మీకో ప్రకటన. నేను పంపుతున్నటువంటి నా నిబంధన దూత, ఎవరైతే నేను పంపుతానని చెప్పానో ఆ మెస్సయ్య రానై ఉన్నాడు. ఇదిగో చచ్చిపోయి తిరిగి లేచినటువంటి ఈ సిరియా రాజే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య. ఆయన్ని ఆరాధించండి. అక్కడ మళ్ళీ భిన్న స్వరాలు. ఆయన్ని ఎలాగ ఆరాధిస్తామండి? మెస్సయ్య మనలోంచి వస్తాడు, క్రీస్తు మనలో నుంచి వస్తాడు తప్ప వాడెవడో అరబ్బుల్లో నుంచి వచ్చినోడిని మనం దేవుని కుమారుడైన క్రీస్తుగా మెస్సయ్యగా ఎలాగ అంగీకరించాలి అనేది ఒక వర్గం అయితే, మరో వర్గం అంటారు మరి అలా కాకపోతే చచ్చిపోయి తిరిగి లేవడం ఎవరి వల్ల అవుతుందండి? ఇంత గొప్ప అద్భుతం జరిగిన తర్వాత కూడా నమ్మకపోతే ఎలా? ఇశ్రాయేలీల్లో సందేహం, అనుమానాలు ఉంటే ఆ అబద్ధ ప్రవక్త అనేవాడు వాడు చెబుతాడు, నేను చెబుతుంది సత్యమో కాదో మీకు తెలియాలంటే దేవుని ప్రవక్త అయిన ఏలియా కాలంలో జరిగినట్టు జరుగుతుంది చూడండి. యెహోవాయే దేవుడని నిరూపించడానికి ఆకాశం నుంచి ఎలాగ అగ్ని దిగి వచ్చిందో అలాగే ఈరోజు అగ్ని దిగి వస్తుంది. ఒక బలి పశువుని తీసుకురండి, బలి అర్పించి అక్కడ పెట్టండి, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ పశువుని దహించడం ద్వారానైనా మీరు తెలుసుకోగలుగుతారు అని వీడు ప్రగల్భాలు చేసి ప్రవచనాలు పలుకుతుంటే వీడు అన్నప్పుడల్లా అగ్గి దిగి వస్తుంది ఆకాశంలోంచి.
గొప్ప గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఉంటాడు ఇశ్రాయేలు దేశంలో పుట్టిన ప్రవక్త. ఆ ప్రవక్త మాటను నమ్మి ఈ అరబ్ రాజు నిజమైన మెస్సయ్య అని వాళ్ళు నమ్మడానికి ఆల్మోస్ట్ కన్విన్స్ అవుతారు. కానీ ఇంకా కొంతమంది అభ్యంతరం. అప్పుడు వీడే ఒక సలహా ఇస్తాడు, మీరు అభ్యంతర పడుతున్నారు కాబట్టి ఓ పని చేయండి, వాడు నిజంగా మెస్సయ్యో కాదో తెలుసుకోవడానికి ఒక 7 సంవత్సరాల అగ్రిమెంట్ మీరు రాయించుకోండి. ఈ సంధి ఒప్పందం 7 సంవత్సరాలకి ఒప్పందం చేసుకున్నప్పుడు 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక పని చేయండి, వాళ్ళు ఏమైనా తేడాలుంటే వాడిని వదిలేయండి, లేదనుకోండి బేసరత్తుగా ఆ సిరియా రాజే మెస్సయ్య అని అందరూ కూడా ఒప్పుకుని తీరండి అని ఈ సలహా ఇస్తాడు అబద్ధ ప్రవక్త. ఆ సలహా మేరకు ఇశ్రాయేలీలు సంధి చేసుకుని సంధి పత్రాల మీద సంతకం చేయించుకుంటారు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది 7 సంవత్సరాల ఆఖరి వారం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సింహాసనాసీనుడైన లూసిఫర్ కుమారుడు ప్రపంచ రాజధాని ప్రపంచ రాజుగా ప్రకటించబడతాడు. ప్రపంచమంతా వాడు హస్తగతం అవుతుంది. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో వాటన్నిటినీ కాదని వాటన్నిటిని తీసి అవతల పారేసి వాడే తాను దేవునిగా ప్రకటించబడతాడు, ప్రకటించుకుంటాడు. ప్రపంచమంతా ఒక కొత్త ఆరాధన పద్ధతి, ఆరాధన వ్యవహారం మారుతుంది. పెద్ద పెద్ద మసీదులు, మందిరాలు, చర్చిలు ఇవన్నీ కూడా నూతన మతానికి కేంద్రాలుగా మారుతాయి. ఆ నూతన మతం ఎలా ఉండబోతుందంటే ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఈ సిరియా రాజు గురించే రాయబడ్డాయి. వాడే దేవుడు, అన్ని మతాల సారాంశం వాడే అని ఆ లూసిఫర్ కుమారుణ్ణి లూసిఫర్ని ఆరాధించే ఆరాధన కేంద్రాలుగా మార్చుకుంటాడు. ప్రపంచమంతా మతపరమైన విప్లవం రాబోతుంది. ఇప్పుడు గుడుల్లో కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు తగ్గిపోతారు. కేవలం మాది ఒక దేశంగా, ఇది ఒక దేశమే ఉంది, ఈ దేశాన్ని కూడా తీసేసుకుంటారా అని కొంతమంది బాధపడిపోతున్నారు. ఏ గుడిలోనైనా ఏ బడిలోనైనా వినబడేది ఒకటే స్మరణ. ఆ స్మరణ ఏంటంటే ఆ అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త యొక్క స్మరణ తప్ప వేరే స్మరణ ఉండదు. అదే స్మరణ ప్రపంచమంతా, అదే భజన, అదే మతం, వేరే మతం లేదు, ఇంకా ఒకటే మతం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో క్రీస్తు నామము ఎరిగినటువంటి దేవుని పిల్లల పరిస్థితి ఏంటి? పరిశుద్ధులతో వాడు యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. నన్ను తప్ప వేరే వాడిని ఆరాధించే వాళ్ళందరి శిరచ్ఛేదనం చేస్తాను. యేసు ప్రభు లేడు, అల్లా లేడు, ఇంకో దేవుడు లేడు, ఎవడో లేడు సార్, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి. నన్ను గాక ఇంకెవరినన్నా పూజించారా మీ మెడ మీద తలకాయ ఉండదు, మీ తలకాయ కోసి అవతల బారేస్తాను. వాడి సేనలు, వాడి సైన్యము మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని, అన్ని దేవత ఆరాధనలను, అన్ని మందిరాలను వారు వశం చేసుకుంటారు. ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా సరే మరణం వరకు నా రక్షకుడైన యేసయ్యకు నేను నమ్మకంగా ఉండాలి అని నిర్ణయం చేసుకున్న సత్క్రైస్తవులలో అనేకులు హతసాక్షులుగా దేవుని సన్నిధికి చేర్చబడతారు. ఆ దినాల్లో చిన్న చిన్న శ్రమలకే తొలగిపోయి చిన్న చిన్న మాటలకే దేవుని సన్నిధి పోగొట్టుకునేవాళ్ళు. అమ్మ ఎందుకమ్మా దేవుని సన్నిధి? మా ఆడపడుచు ముఖం అదోలా పెట్టిందని నేను గుడికి వెళ్తుంటే అందుకని గుడి మానేశానండి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? అబద్ధ క్రీస్తు పరిపాలనలో నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి
అని చెప్పినప్పుడు ఎందుకు ఆరాధించాలంటే చూడండి ఎలాంటి అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయని అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తూ ఉంటాడు. అద్భుతాలు సూచక్రియలకి చాలామంది గొర్రెల్లాగా వాడు వెనకాల వెళ్ళిపోతారు. ఇన్ని అద్భుతాలు ఇన్ని సూచక్రియలు మామూలుగా జరుగుతాయి ఏంటి సార్? కొంతమందికి గ్యారెడీలు చేసే వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ అన్నట్టు ఈ అద్భుతాలు సూచక్రియల మీద వెంపర్లాడుతూ పరుగులు పెడతారు. అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు దేవుడు చేస్తాడు, చేయడని నేను అనడం లేదు. కానీ వాటినే గురిగా వాటినే ఇష్టపడేటువంటి వాళ్ళు అనేకులు మోసపోతారు. ఆ దినాలలో ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడినటువంటి వారు సరైన పునాది వేయకుండా సంఘాన్ని కట్టేవాళ్ళు చాలామంది మోసగించబడతారు. సత్యమందు ఆసక్తి లేని అనేక మంది అబద్ధ క్రీస్తు వశమైపోతారు. నా ప్రాణాలని నేను అర్పిస్తాను కానీ నజరేయుడు మరియ కుమారుడైన యేసు తప్ప ఇంకెవడిని నేను ఆరాధించను అనుకున్న వాళ్ళు హతసాక్షులుగా మారతారు. అలాంటి దినాల్లో కొంతమందిని దేవుడు అద్భుతంగా కాపాడుతాడు. మరణము నుండి మూలవాక్యంలోనికి రండి, ముగించేస్తాను. పాస్టర్ గారు మూలవాక్యం చదివించాడు, కథ చెప్తానని ఈ కథ అంతా చెప్తున్నాడు. మూలవాక్యం మర్చిపోయినట్టున్నాడు, టైం కూడా మర్చిపోయాడు పాపం. అయ్యో కొంచెం ఓపిక వచ్చిందంటే మా బుర్ర తినేస్తున్నాడు అని బాధపడి వాళ్ళు ఎవరన్నా ఉంటూ సార్ స్తోత్రం చెప్పండి అమ్మ హల్లెలూయా. ఎవరు లేరా? 33 కీర్తన 18. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు దేవునికి స్తోత్రం. కొంతమందిని దేవుడు ఉంచుతాడు సజీవులుగా, కత్తి పట్టుకుని చంపడానికొని వస్తారు. కానీ అదే సమయంలో నువ్వు ఎక్కడో ఉంటావు, కనుమరుగైపోతావు. వాళ్ళకే కంటి జబ్బు వస్తుంది, అందరూ కనపడుతుంటారు, నువ్వు కనపడవు అంతే. సీక్రెట్గా దేవుడు దాచుతాడు కొంతమందిని. మరణము నుండి అబద్ధ క్రీస్తు పరిపాలనలో అనేక మంది దేవుని పిల్లల్ని అద్భుతంగా దేవుడు కాపాడుతాడు. ప్రపంచ ప్రజలు ఎవరు కూడా క్రయ విక్రయాలు చేయడానికి వాడు అనుమతి లేకుండా చేయడానికి వీలు లేకుండా వాణిజ్య వ్యవస్థనంతా వాడు హస్తగతం చేసుకుంటాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఎక్కడికి షిఫ్ట్ చేయబడుతుందంటే ఇరాక్ అరబ్ దేశాలలోనికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అక్కడి నుంచే ప్రపంచ వాణిజ్యం అంతా షీనారు దేశంలో ఒక స్థలము స్థాపిస్తారంట, అక్కడికి వెళ్తుందంట వాణిజ్యం అంతా. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ అంతా వాడి హస్తగతం అవుతుంది. కొనాలన్నా అమ్మాలన్నా వాడు ఒక కోడ్ వేస్తాడు. ఆ కోడు 666, 3 6ల ముద్ర. ఆ సంఖ్య ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళకే క్రయ విక్రయాలు చేయడానికి అవకాశం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. తిండి గింజలు దొరకాలనుకుంటే నెంబర్ ఉండాలి. సార్ తిండి గింజలు లేకపోతే ఎలాగ సార్? పిల్లలు ఆకలితో అలమటిస్తారు. హృదయంలో యేసయ్య ఉన్నాడు కదా, చేతి మీద ముద్ర ఉంటే ఏం పెద్ద గొప్ప ఏంటని చెప్పి చాలామంది ఆ ముద్ర వేయించుకుంటారు చేతుల మీద, నొసటి మీద. సత్క్రైస్తవులు చచ్చిపోతే ఆకలితో అన్న చచ్చిపోతాను కానీ వాడు ముద్ర నేను వేయించుకోను. నేను ఎందుకు వేయించుకోవాలి? నేను వేయించుకోను అని భీష్మించుకుని కూర్చుంటారు. అలాంటి సత్క్రైస్తవులు భయంకరమైన కరువులో ఉంటుండగా ఆ కరువులో దేవుడు ఆశ్చర్యరీతిగా వారిని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. కరువులో వారి ప్రాణమును కాపాడుట. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను దేవుని కృప, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద. దేవుని కృప కొరకు నేను కనిపెట్టుకున్నాను సార్, దేవుడు తన కృప నా మీద చూపించు అని కృప కొరకు ఎదురు చూసేవారికి కరువులో కాపాడుతాడు. ఆయన మరణము నుండి కాపాడుతాడు. ప్రపంచమంతా
దుష్టుడైన సైతాను కుమారుడైన అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఉంటుండగా తన పిల్లలైన సత్క్రైస్తవులు ప్రాణమన్నా పోగొట్టుకుంటాం, ఆకలి దప్పికలతోనైనా ఉంటాం, మేము మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టాం అని కంకణం కట్టుకున్నటువంటి క్రైస్తవులు ఎవరో వారిని దేవుడు ఆశ్చర్యం, చిన్న చిన్న పనికి మాలిన విషయాలకే ఇక ప్రాణం పోయినట్టే, ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు సార్. చిన్న ఫంక్షన్కి వెళ్ళడానికో దేనికి వెళ్ళడానికో ప్రార్థన మానేస్తారు, చిన్న చిన్న విషయానికి ప్రార్థన మానేస్తారు. అలాంటోడు ఎక్కడ నిలబడతాడండి? అలాంటి సమయంలో యేసయ్య రాకళ్ళు ఎత్తబడాలి, రాజ్యానికి వారసులం అయిపోవాలని కలల కంటే సరిపోలేదు. ఆ కలలు నీ జీవితంలో నిజమవ్వాలంటే ప్రాణం పోయినా నేను యేసయ్య కోసం బ్రతుకుతాను అనే కంకణం కట్టుకుని మొండు పట్టుదల కలిగిన వాళ్ళై ఉండాలి. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే రానున్న ఆ మహాశ్రమల కాలంలో దేవుడు కరువులో నుండి వారిని కాపాడుతాడు, ప్రాణాపాయం నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు అని చెప్పాను. అప్పుడే కాదు సార్, ఇప్పుడు కూడా తప్పిస్తాడు ఆయన. ఇప్పుడు నీ జీవితంలో ఎదురవుతున్న కరువులు, పైకి చెప్పుకోవడానికి బాగానే ఉన్నాం, పైన తెల్ల చొక్కా బాగానే కనపడుతుంది, లోపల చిరిగిపోయిన బనీల సంగతి తెలియదు అన్నట్టు పైకి బాగానే కనపడుతున్నారు అందరూ. భయంకరమైన కరువులు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయా? నువ్వు భయపడొద్దు. ఆయన దృష్టికి, ఆయన కృపకు నువ్వు పాత్రుడు అయితే నిన్ను రానున్న దినాల్లోనే కాదు, ఇప్పుడు కూడా ఆయన కరువు నుండి నీ ప్రాణాన్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. మరణం నుండి తప్పిస్తాడు, కరువు నుండి విడిపిస్తాడు, సర్వ సమృద్ధితో నింపి నడిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ క్రీస్తు పరిపాలన ఈ భూమి మీద ఎలా ఉండబోతుందో, వాడి పరిపాలనలో దేవుని పిల్లలు శ్రమల గుండా, కరువుల గుండా ఆశ్చర్యరీతిగా ఎలా పోషించబడుతూ ఉంటారో, వాడు అధికారము, వాడి బలాన్ని ఉపయోగించి సంఘం మీదకు దిగి వచ్చినప్పుడు అప్పుడు సువార్త పరిచర్య ఎలా జరగబోతుంది? ఆరాధన స్థలాలు ఎక్కడుంటాయి? మనం ఎక్కడ ఆరాధన చేసుకోవాల్సి వస్తుంది? ఆ స్థితిగతులు, ఆ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం వచ్చే వారం. ఇప్పుడు మాత్రం ఒక మాట ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. అదేంటనంటే, కరువులో నిన్ను కాపాడే దేవుడు, మరణం నుండి తప్పించే దేవుడు నీకు ఎల్లవేళ్ళ తోడుగా ఉన్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకో, ఆయన యందు భయభక్తులు కలిగి సాగిపో. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి మనం ప్రార్థన చేసుకుందాం.